మీకు రెగ్యులర్‌గా దగ్గు, జలుబు, శరీరం పైన ఇచ్చింగ్ ఇలాగ ఫ్రీక్వెంట్ కంప్లెయింట్స్ వస్తూ ఉన్నాయా? అండ్ దెన్ దానికి సంబంధించిన కారణం తెలుసుకోలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను మీ డాక్టర్ ప్రేమ్‌దీప్, ఊపిరితిత్తులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్‌ని, బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సో దీన్ని కామన్‌గా అలర్జీ అన్న టర్మ్‌లో యూజ్ చేసిన ఈ అలర్జీకి కారణాలు చాలా ఉంటాయి. ఫుడ్, ఇన్హలేషన్ ఫామ్, డ్రగ్స్ ఇలాగ డిఫరెంట్ సోర్సెస్ ద్వారా మనకు అలర్జీ అన్నది రావచ్చు. ఐజీ లెవెల్స్ చెక్ చేసుకోవడం వల్ల అలర్జీని మనం ముందుగా గుర్తించవచ్చు. దీనికి మన కారణం తెలుసుకోలేకపోతే దెర్ ఆర్ బ్లడ్ టెస్ట్ ఫర్ ఇట్. దాన్ని అలర్జీ బ్లడ్ టెస్ట్ అంటాము. దాంట్లో మనం రకరకాల ఫుడ్స్కి, రకరకాల ఇన్హలేషన్ ఫామ్స్కి, ఫంగల్ స్పోర్స్కి అండ్ దెన్ ఫ్యూ డ్రగ్స్ కూడా ఏది పడుతుంది, ఏది పడట్లేదని డిఫరెంట్ లెవెల్స్లో మనకి చెక్ చేసి బ్లడ్ టెస్ట్ రూపంలో ఇస్తారు. ఈ టెస్ట్ ద్వారా వచ్చిన రిజల్ట్స్ ని మనం ఫాలో అయితే, ఆ కెమికల్స్ ఆర్ కాంపౌండ్స్ కి మనం దూరంగా ఉంటే మనకి రెగ్యులర్ గా అలర్జీ వచ్చే అవకాశం తగ్గుతుంది. న్యూయర్ థింగ్స్ ఏంటంటే, మనకున్న ఆల్రెడీ జెనెటిక్స్ లో రన్ అవుతున్న అలర్జీ లెవెల్స్ ని ఎలా కనుక్కోవడం అంటే, న్యూట్రీ జినోమిక్స్ అన్నది కొత్తగా ఫ్యూ ఇయర్స్ గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. మనం సెలైవా కానీ ఇస్తే, సెలైవా ద్వారానే మనకి ఏం పడట్లేదు, ఏం పడుతుంది అన్న పాయింట్ మనం తెలుసుకోవచ్చు. అండ్ గట్ మైక్రోబియం టెస్ట్ అంటాం. మన పొట్టలో కూడా గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా చాలా ఉంటుంది. దీని యావరేజ్ చూసుకోవచ్చు. ఏమేం ఫుడ్ తీసుకుంటే మనం బెటర్ అవుతామో తెలుసుకోవచ్చు. సో ఎవరికైనా అవసరం ఉంటే ఈ టెస్టులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.